మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం. శ్రీ పరాభవ నామ సంవత్సరంగా మరి పిలువబడుతుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా కలిసి రాబోతుంది? ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త వహిస్తే ఈ సంవత్సరం వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది అంటారు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మాన్ నీలకంఠ నమోస్తుతే. ప్రేక్షకులకు అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభ ఆశీస్సులతో, అదేవిధంగా ఎల్లవేళలా మా రైతులు కావచ్చును, అదేవిధంగా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, చక్కగా పాడి పంటలతో, అదేవిధంగా సుఖ సంపదలతో జీవితాంతము అమ్మవారి యొక్క దయ మీపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఇంటి మనిషిని అని చెప్పేటువంటి విధంగా నన్ను ఆదరించేటువంటి వారందరికీ కూడా పేరు పేరున అమ్మవారి శుభ ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నాను. పరాభవ నామ సంవత్సర శుభ ఆశీస్సులతో సుమారుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఆదరిస్తున్నటువంటి మీకు అందరికీ తప్పకుండా ఈ యొక్క పరాభవనామ సంవత్సరం కూడా అత్యంత అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వృషభ రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ వృషభ రాశి అని అనగానే మనకు వృషభ రాశికి ఇక్కడ ఎద్దు అంటే వృషభం, దీన్ని మనకు టారస్ అంటారు. సో దీనికి కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2 పాదాలు రాశులలో రెండవ రాశి అయినటువంటిది వృషభ రాశి. ఇది స్థిర రాశి. మరి ఇక్కడ స్థిర రాశి అనగానే వీరికి కొంచెము బద్ధకస్తం ఎక్కువగా ఉంటుంది అని అనుకోవచ్చును. కొంచెం లేజీగా ఉండేటువంటి పరిస్థితి ఈ రాశి వారికి. మరి రోహిణి నక్షత్రం ఉంది కనుక, శ్రీకృష్ణ వారి నక్షత్రం కనుక, చంద్రుడు వీరికి ఉచ్చలో ఉన్న, స్వక్షేత్రంలో ఉన్న ఒక సెలబ్రిటీ రేంజ్లో ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటారు. స్కిన్ టోన్ సూపర్గా ఉంటుంది, స్త్రీలకైనా పురుషులకైనా స్మార్ట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆదాయము మనకు 5గా చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా వ్యయము 14గా చెప్పబడుతున్నది. ఇక్కడ మరి ఆర్థిక ఇబ్బందులు ఉండబోతున్నాయి అంటారా? చెప్తా. రాజపూజ్యం 5, అవమానం 4. అయితే మీరు అన్నటువంటి ప్రశ్నకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆదాయం 5, వ్యయం 14 అనగానే మరి ఖర్చు అధికంగా ఉంటుందా అంటే వృషభ రాశి మన మీద కాదా అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు వృషభ రాశి అనగానే మనకు ఈశ్వరమ్మ, ఉమేషు, ఏకాంబరుడు, ఉదయ్య, వాణి, అదేవిధంగా వీరబాబు, ఉమేషు, మనకు ఇంకా చూసుకుంటే వెంకటేషు, ఇట్లా అంటే ఈ ఉ ఏ ఓ వా వి ఊ వే ఓ ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి కంపెనీస్ కానీ, ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి మనుషులు కూడా కావచ్చు. మీది వృషభ రాశిగా చెప్పుకోవాలి. అయితే మీరు జన్మించినటువంటి సమయానికి మరి ఏదైనా సాసి చూసేబడితే కుంభరాశి, రారి రూడబడితే తులారాశి అవుతుంది. మరి మీ పేరేం పెట్టారు? వ్యవహారిక నామం ఇదా, జన్మనామం ఇదా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. సో ఏదేమైనా వృషభ రాశి వారికి ఎంతో ఔదార్యవంతులు, వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ, ఆత్మస్థైర్యము, చొరవ తక్కువ, ఏ విషయంలోనూ కూడా ముందుకు దూసుకుపోలేరు, నిజాయితీ ఎక్కువ, స్నేహితులను చూసి ఇష్టపడిపోతుంటారు, సంతోషిస్తారు, ప్రశాంతమైనటువంటి జీవితము గడపడం అంటే వీరికి ఎంతో ఇష్టము అని చెప్పుకోవచ్చును.
ఎవరి యందు ద్వేషము కానీ కోపము కానీ రాదు, వచ్చినను తగ్గదు, అధికంగా ఉంటుంది. సో అదేవిధంగా స్నేహితులకు బంధువులకు సహాయం చేస్తారు. అదేవిధంగా నూతన వస్తువులు, బంగారము, వాహనము, భూమి కొనుట, తీయని పదార్థములు భుజించుట అధికంగా, సమాజంలో స్థాన గౌరవము అధికంగా ఉండడము, కుటుంబంలో మరొకరికి సంపాదన మొదలయ్యేటువంటి పరిస్థితి, అది మీకు ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి సందర్భము అని చెప్పుకోవచ్చును. వచ్చే సొమ్ము ఏదైతే ఉందో శీఘ్రంగా వస్తుంది. విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, మంచి ర్యాంకు వచ్చి పై చదువులకు విదేశాలకు వెళ్ళుట, పిల్లలకు సంబంధించి మంచి ఉద్యోగములు, ప్రమోషన్లు లభించుట, నూతన పనులు ప్రారంభించుట, అదేవిధంగా మనస్సు న్యాయబద్ధము, ధర్మ మార్గము, దయ స్వభావము కలిగి ఉంటారు. సుకుమారమైనటువంటి స్వభావము, సున్నితమైనటువంటి ప్రవర్తన, అదేవిధంగా ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా క్రమశిక్షణగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి వృషభ రాశి వారికి సంబంధించి మరి ఈ రాశి వారికి 11వ ఇంట చక్కగా కూడా శనైశ్వరుడు చాలా అద్భుతంగా వీరికి యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులుగా కనబడుతూ ఉన్నవి. 11వ ఇంట శనైశ్వరుడు చాలా అద్భుతంగా ఉండడం ద్వారా మరి వృత్తులందు లాభాలు కనబడుతూ ఉన్నవి. అదేవిధంగా అన్ని రంగాల వారికి కూడా చక్కటి లాభములు, ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, నూతన గృహ నిర్మాణ అవకాశాలు, విందు భోజనములు అనుకోకుండా చేసేటువంటి సందర్భాలు, బంధువుల యొక్క రాక, ఇంటి యందు పండుగ వాతావరణం కనబడుతూ ఉన్నది. అదేవిధంగా అనుకున్న పనులు విజయవంతమగుట, తాత్కాలిక ఉద్యోగస్తులకు ప్రైవేట్ అగుట, బ్యాంకు రుణాలు వచ్చుట, ఉద్యోగ మార్పు, మెడిసిన్, ఇంజనీరింగ్ వాళ్లకు కొన్ని చిక్కులు మాత్రం తప్పవు. అదేవిధంగా వకీలు, డాక్టర్లకు మంచి పేరు వచ్చుట, గతంలో నిలిచిన పనులు నెరవేరుట, వ్యాపారంలో మార్పు, ఉద్యోగంలో మార్పు, మీకు కావలసిన ధనం రావడానికి అనేక మార్గములు ఎన్నుకొనుట, ఇంటి యందు అందరికీ ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, మాతా పితృ భక్తి, మంచి వారితో స్నేహం చేయుట, మీ గుడ్ విల్ ఏదైతే ఉందో అది పెరిగే పరిస్థితి ఉంది. ప్రయాణాలలో లాభములు, ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేయుట, సహోదరి వర్గానికి చెందిన బాధ్యతలు వీరి నెత్తి మీద పడేటువంటి పరిస్థితి ఉంది. ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవనం సాగిస్తారు. భూమికి సంబంధించింది, ధనానికి సంబంధించింది, ధాన్యానికి సంబంధించినటువంటి లాభాలు, రియల్ ఎస్టేట్ వారికి మంచి లాభాలు అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంది. మరి ఇక్కడ గురువు 3లో సంచారం చేత ఏదో ఒక రకమైనటువంటి టెన్షను ఉండుట, అదేవిధంగా ప్రయోజనం లేని ఉద్యోగము చేయుట, రోజువారి ప్రయాణంలో జాగ్రత్త అవసరము, పొత్తు వ్యాపారమందు మోసము, నమ్మినచో నష్టపోతున్నారు, జాగ్రత్తగా ఉండండి, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఆచరణలో సాధ్యం కాదు, మానసిక చింతన, పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు. పరిచయం లేని వ్యక్తులను నమ్మడం ద్వారా మానసిక చింతన ఏర్పడే పరిస్థితి ఉన్నది. సో దురాలోచన, మితిమీరిన కోపము, సెంటిమెంట్ వస్తువులను అమ్మి చింతించుట, అనవసరమైనటువంటి పనులు చేసి చింతించుట, ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉండడము, మీ మీద నరదృష్టి అధికముగా ఉండడము, ఇదంతా చెప్పేది మనకు జూన్ జూలై తర్వాత నుండి. ఇందాక మనము ఎప్పుడైతే ఇక్కడ గురువు 3వ సంచారము అని చెప్పుకున్నాం, ఈ గురువు 3వ సంచారము అని చెప్పుకున్నప్పటి నుంచి ఇబ్బందులు అనేటువంటివి ప్రారంభమవుతుంది. ఈ మనకు సుమారుగా జూన్ జూలై వరకు గురువు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే గురువు మారుతున్నాడో మితిమీరిన కోపము, సెంటిమెంట్ వస్తువులు అమ్ముకొనుట, చింతించుట, అనవసరమైనటువంటి పనులు చేసి చింతించుట, ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, మీ మీద నరదృష్టి మాత్రం భయంకరంగా ఉంది. వస్తువులు కొనకండి, స్టేటస్లు పెట్టకండి, మీది కానీ మీ పిల్లలది కానీ మీ భర్తది కానీ కారు కొన్నామని, బండి కొన్నామని, చీర కొనుక్కున్నామని, బంగారం కొనుక్కున్నామని, ఇలాంటివి ఎలాంటి కూడా మీరు స్టేటస్లు పెట్టకండి. ఇవాళ రేపు బంధువులు, పక్కని ఇంటి పక్క వారు, ఇంటి ముందు వారే ఓర్వలేని పరిస్థితులలో ఉన్నాము. ఇది కలియుగము అని గమనించుకోండి. ఇక ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి. తప్పకుండా శని జపతర్పణ హోమాదులు చేయించి శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రాన్ని చేసినా కొంచెం మేలు కలుగును అని చెప్పడం జరుగుతూ ఉన్నది.
కనుక ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో ఇప్పుడు జూన్ జూలై ఆగస్టు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే జూన్ జూలై ఆగస్టు వస్తుందో ఈ యొక్క జూన్ జూలై ఆగస్టు తర్వాత నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఎలాంటి సెటిల్మెంట్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఈ యొక్క జూన్ జూలై లోపే మీరు సెటిల్మెంట్ చేసుకోండి, వివాహాలు చేసుకోండి. అన్నింటా బలం ఉంది. ఎప్పుడైతే మనకు ఆగస్టు దాటుతుందో చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి ఇబ్బందులు మనకు 1 ఇయర్ సుమారుగా 10 months దాకా ఉంటుంది. కనుక ఏది ఏమైనప్పటికీ ఇదంతా కూడా మనకు ఈ యొక్క పరాభావరామ సంవత్సరానికి సంబంధించినటువంటి గోచార ఫలితాలు. ఇందులో రాజపూజ్యమేమి, అవమానమేమి, వ్యయమేమి, ఆదాయమేమి, మన మాటే మనకు ఆదాయము. మన మాటల్లోనే సరస్వతి అమ్మవారు ఉంటుంది. మనం చేసే పనిలోనే ఆ యొక్క వృత్తికారకుడు ఉంటాడు, శనైశ్వరుడు. కనుక చక్కటి మాట విధానము, చక్కగా నలుగురితో మాట్లాడదాం, చక్కగా నలుగురిని మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన కొంచెము పొరపాటున కూడా మనము అపార్థం చేసుకున్నా కూడా అది ఎక్కడికో దారితీస్తుంది. కనుక మరి ఇట్టి సందర్భాలలో వృషభ రాశి వారికి ఒకటే, మన వ్యక్తిగత జాతకరీత్యా మీ దశ అంతర్దశలను చూసుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటవి. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మాట ఏమిటి అంటే, అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. గత కొంతకాలంగా నన్ను ఆదరిస్తున్నటువంటి వారికి, మా ఛానల్స్ను ఆదరిస్తున్నటువంటి వారికి నిజంగా ఇక్కడ యూనివర్స్ ఒక ట్రూ ఒక నిజమును నేను 10 మందికి చెప్పాలి అనుకున్నా. నిజమును ఇక్కడ ఒక సబ్జెక్టు ఏదో మసిపూసి మారేడుకాయ పెట్టినట్టుగా నడుస్తున్నది వ్యవస్థ. ఇది నిన్నగాక మొన్న ఒక అద్భుతమైనటువంటి ఒక యాంకర్, వారు ఎక్కువగా పొలిటికల్ చేసేటువంటి ఆమె, పొలిటికల్గా. సో ఈ యొక్క డివోషనల్ వైపుగా కూడా ఉంది. జస్ట్ క్యాజువల్గా కూర్చుంటే, గురుగారు నా జాతకం చెప్పండి అని అంది. అనుకున్నాక 2024-2025లో బ్రేకప్ అయింది. 2024-2025లో సూసైడ్ అటెంప్ట్ చేసినారు. 2025-2025లో స్థానచలనం జరిగింది. ఇట్లా ఒక 10 విషయాలు టకా చెప్పేసరికి షాక్ అయిపోయింది. మామూలు షాక్ కాదు, పిచ్చి షాక్ అయిపోయింది. మీకెవరు చెప్పారు అంటది. మీకేం తెలుసు అన్నది. ఫోన్ చేసిందా, ఒక పెద్ద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద లీడర్కి ఫోన్ చేసి ముఖం చూసి చెప్పేస్తున్నాడు, గురువుగారు ఏంది ఇది, నాకు అసలు ఏం అర్థమవుతలేదు, మీరు గలవాలి అంటే. ఆమెకు అతను లైక్ ఎవరైనా మంచి వారు ఉంటే చెప్పండి అని చెప్పంటే, చెప్పేసరికి ఆయన షాకు. ఒక పెద్ద ఎంపీ ఈయనరా కలవాలి ఇప్పుడు ఉంది. సో నిన్నగాక మొన్ననే జరిగింది. కనుక అట్లా ఉంటుంది సబ్జెక్ట్ అది కనుక ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటువంటి వారు కూడా చాలామంది షాక్ అయిపోతారు. కాల్స్ అయినా ఏదైనా కూడా, అమ్మ ఇది జరిగింది, జరుగుతుంది. యా మొన్న అమెరికా ఆమె ఇంగ్లీష్లో మాట్లాడింది. ఇంగ్లీష్లో నేను చెప్తూ ఉన్నా, వారు ఎక్కడో తెలియదు, ప్రామిస్ ఇంగ్లీష్లో ఉన్నవారు. యువర్ ఫాదర్ దిస్ టైమ్ ఈజ్ ట్రబుల్ టు హెల్త్ రిలేటెడ్. ఎస్ యా షాక్ అయిపోతుంది ఆమె. అంటే వాళ్ళ మదర్ విషయం కానీ, ఈ టైంలో హెల్త్ రిలేటెడ్ కానీ, ఈ టైంలో ఆమె జాబ్ రిలేటెడ్ కానీ, ఆమెకి ఈ టైంలో వివాహానికి సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యాయని కానీ. భర్త అపాయింట్మెంట్ తీసుకున్నాడు, భర్త మన ఆయనే, తను అక్కడ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక చూడుగా అట్లా ఉంటుంది. కనుక ఏది ఏమైనా నిజమును మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో నేను ఇది ఒకటే చెప్తున్నా. నిజం ఏదో నేను ఇక్కడ ఉంది నేను చెప్పడం కాదు. పంచాంగం చెప్పడం వేరు, మీ జీవితంలో జరగబోయే చెప్పడం. ఇప్పుడు ఇందులో జరగబోయేది అని సందర్భంలో నేను అమ్మవారి ఉపాసకుని అని చెప్పి నేనే ఒక పీఠం పెట్టుకోవచ్చును, గుడి కట్టుకోవచ్చును, నా దగ్గరికి అందరూ రావచ్చు. సర్వే జన సుఖినో భవంతు. నాకుండే బాధ్యతలు బరువు నాకున్నవి. కనుక తప్పకుండా మీరు నిజం ఇది ఒకటే చెప్తున్నా నేను,
నిజమును గుర్తించి నిజం వైపు అడిగేయండి. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీ జీవితంను నిజంగా వితిన్ 3 to 6 monthsలో మార్చుతా అంతే. ఓవరాల్గా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.